మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉండేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ క్రితం జన్మలో మనం చేసిన పుణ్యపాపములకు ఫలం. క్రితం జన్మలో చేసిన పుణ్యానికి ఫలంగా ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తున్నాం. క్రితం జన్మలో చేసిన పాపానికి ఫలంగా ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ పుణ్యపాపములు సుఖదుఖములకు కారణములుగా ఉన్నవి అనేది శాస్త్ర సిద్ధాంతం. దాంట్లో ఏమాత్రం మార్పు అనేది లేదు. ఆ పుణ్యపాపములు 3 రకాలుగా ఉన్నాయి. అందువల్లనే దాని యొక్క ఫలం కూడా 3 రకాలుగా అనుభవిస్తాం అన్నారు. ఏమిటి పుణ్యపాపాలు 3 రకాలు అని అంటే, కొన్ని పుణ్యకర్మలు మనస్సుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు వాక్కుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు శరీరంతో చేసేటటువంటివి. వీటి యొక్క ఫలమైన దుఃఖం కూడా ఆ మనస్సుతో చేసిన పాపముల యొక్క ఫలాన్ని మనస్సుతోనే అనుభవించాలి. వాక్కుతో చేసిన పాపముల ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాలి. శరీరంతో చేసిన పాపముల ఫలాన్ని శరీరంతోనే అనుభవించాలి అని శాస్త్రం చెప్పింది. అక్కడ ఏమిటి మనస్సుతో చేసే పాపములు అంటే అర్థం ఏమిటి? దాని ఫలాన్ని మనస్సుతో అనుభవించడం అంటే దానికి అర్థం ఏమిటి? దానికి శాస్త్రంలో వివరణ చెప్పారు. పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచింతనం వితథాభినివేశశ్చ త్రివిధం మానసం స్మృతం అన్నారు. అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం, ఇది మనసుతో చేసేటటువంటి పాపం. ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం, అది మనసుతో చేసే పాపం.